మేము అందుబాటులో ఉంటాం. ఇక్కడ అందుబాటులో ఉండనప్పుడు మా నెంబర్లు ఉన్నాయి బయట. బీటెక్ వరకు చదివిన పిల్లలు ఇస్తూనే ఉన్నాం. మరి ఆ పిల్లల్లో మొన్న 2-3 వచ్చి అలా సంతోషంగా ఉంది మాస్టారు, మాకు ఇలాంటి బిల్డింగ్ కట్టారు, మీరు డబ్బులు వేస్ట్ చేయట్లేదు, చాలా చక్కగా జరుపుతున్నారు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి విషయాల్లో కూడా మీ పిల్లలు కళ్యాణ మండపం కట్టుకోవాలి. దానికి సాయశక్తిగా మీ యొక్క బంధువుల పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మనం ఇక్కడ 14 గంటలు చేస్తున్నాం. మరి కార్యవర్గంలో రేపు మన బ్రాహ్మణ పరిషత్తులో ఎవరన్నా వయోవృద్ధులు ఉంటే సంవత్సరానికి ఇంతని మన మహిళా కార్యదర్శి అయినటువంటి శ్రీమతి లలిత వైద్య గారిని మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని మేమందరం వినాలని కోరుకుంటున్నాము. అలాగనే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ఈనాడు ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందువల్ల ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సంవత్సరంలో మనం ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వం తీసుకున్నాము, లేదా శాశ్వత సభ్యత్వం తీసుకున్నాం. మనం సభ్యత్వం అనేది ఎక్కడుందంటే నేను ఆర్టీసీ కన్నారు కాబట్టి ఆర్టీసీ భాషలో చెప్పాలంటే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎలా నేరమో అలాగే ఇక్కడ సభ్యత్వం లేకుండా ఈ కార్యక్రమాలు మనం పంచుకోవడం కూడా ఇంత నేరం కాకపోయినప్పుడు కూడా సభ్యత కాదు. కాబట్టి దయచేసి ఉండేటట్టయితే దయచేసి వెంటనే నాకు అలాగే అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇటువంటి మంచి కార్యక్రమం మధు పెట్టి చుట్టూ పెట్టింది మొత్తం వ్యవసాయం మొదలు చాలా సంతోషం. మన సహకారం అందించాలని చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమానికి మన సహకారం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి సభలు పెట్టినప్పుడు ముఖ్యంగా వాస్తవంగా లెక్క నూతన వస్త్ర ప్రగేతలు అనకూడదు, మన బంధువులకు ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. నూతన వస్త్రాలను గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కొంచెం బాగానే ఉంటుంది, ఏముంది పై రావచ్చు. ఓకే ఓకే. అల్పాహారం ఏర్పాటు చేసాం. అల్పాహారం తీసుకోకుండా పండుగ పూట ఎవరు వెళ్ళొద్దు. దయచేసి ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు అయినటువంటి మురళీమోహన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన సమితి ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి వారు మన చీఫ్ గెస్ట్ని సన్మానిస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. కార్యక్రమం ఉంటుంది. వివాహ సమాచారాన్ని ఎలా మేము అందించాలనో కూడా మరలా మీకు అందరికీ సూచనలు చేస్తాము. వారికి వారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కొంచెం వెనక రావాలి. గోపరాజు నాగపట్నం సీతమ్మ గారు దంపతులు. మారుతి రామశర్మ గారి దగ్గరికి వచ్చి చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. దయచేసి పేరు మన వాళ్ళందరికీ కూడా ఇస్తూనే ఉన్నాము. నెక్స్ట్ సందపూడి ఇద్దరు వచ్చి తీసుకుంటే మన ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి సభ్యులందరూ కూడా ఆనందిస్తారు.
తర్వాతైనా ఇస్తాము, కానీ అలా తీసుకున్న బంధువుల యొక్క పసుపు కుంకుమని మనం తీసుకుంటూ ఉన్నాం. పేర్లు ఇవ్వకపోయినా దంపతులుగా మేము తీసుకుంటామండి, నూతన వస్త్రాలను తీసుకుంటాము, మన ఆడపడుతులుగా ఉంటాము అనేవాళ్ళు ఉంటే దంపతులు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ అక్కడ చాలు, అక్కడ చాలు, బాగుంటుంది. రాజపాలెం కృష్ణవేణి గారు. ఓకే, పోతుకొచ్చే భానుతి గారు. ఓకే. ఏ కార్యక్రమాన్ని పెట్టినా దిగ్విజయం మేము అందుబాటులో ఉంటాం. ఇక్కడ అందుబాటులో ఉండనప్పుడు మా నెంబర్లు ఉన్నాయి బయట. బీటెక్ వరకు చదివిన పిల్లలు ఇస్తూనే ఉన్నాం. మరి ఆ పిల్లల్లో మొన్న 2-3 వచ్చి అలా సంతోషంగా ఉంది మాస్టారు, మాకు ఇలాంటి బిల్డింగ్ కట్టారు, మీరు డబ్బులు వేస్ట్ చేయట్లేదు, చాలా చక్కగా జరుపుతున్నారు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి విషయాల్లో కూడా మీ పిల్లలు కళ్యాణ మండపం కట్టుకోవాలి. దానికి సాయశక్తిగా మీ యొక్క బంధువుల పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మనం ఇక్కడ 14 గంటలు చేస్తున్నాం. మరి కార్యవర్గంలో రేపు 20 మన బ్రాహ్మణ పరిషత్తులో ఎవరన్నా వయోవృద్ధులు ఉంటే సంవత్సరానికి ఇంతని మన మహిళా కార్యదర్శి అయినటువంటి శ్రీమతి లలిత వైద్య గారిని మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని మేమందరం వినాలని కోరుకుంటున్నాము. అలాగనే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ఈనాడు ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందువల్ల ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సంవత్సరంలో మనం ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వం తీసుకున్నాము, లేదా శాశ్వత సభ్యత్వం తీసుకున్నాం. మనం సభ్యత్వం అనేది ఎక్కడుందంటే నేను ఆర్టీసీ కన్నారు కాబట్టి ఆర్టీసీ వాటిలో చెప్పాలంటే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎలా నేరమో అలాగే ఇక్కడ సభ్యత్వం లేకుండా ఈ కార్యక్రమాలు మనం పంచుకోవడం వల్ల ఇంత నేరం కాకపోయినప్పుడు కూడా సభ్యత కాదు. కాబట్టి దయచేసి ఎవరైనా ఉండేటట్టయితే దయచేసి వెంటనే నాకు అలాగే అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇటువంటి మంచి కార్యక్రమం మధురేటి చుట్టూ ఇది మొట్టమొదటిసారి మొదలుపెట్టారని చాలా సంతోషం. మన సహకారం అందించాలని చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమానికి మన సహకారం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి సభలు పెట్టినప్పుడు ముఖ్యంగా వాస్తవంగా లెక్క నూతన వస్త్ర గ్రహీతలు అనకూడదు, మన బంధువులకు ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. నూతన వస్త్రాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కానీ కొంచెం నవ్విస్తున్నాళ్ళే అందరూ సీరియస్ బాగానే ఉంటుంది, ఏముంది, పై రావచ్చు. ఓకే ఓకే. అల్పాహారం ఏర్పాటు చేసాం. అల్పాహారం తీసుకోకుండా పండుగ పూట ఎవరు వెళ్ళొద్దు. దయచేసి ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు అయినటువంటి
మురళీమోహన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మన సమితి ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి వారు మన చీఫ్ గెస్ట్ని సన్మానిస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. కార్యక్రమం ఉంటుంది. వివాహ సమాచారాన్ని ఎలా మేము అందించాలనో కూడా మరలా మీకు అందరికీ సూచనలు చేస్తాము.